The other verse is in Proverbs 22 is verse 6, which says, "Train up a child in the way he should go, and when he is old, he will not depart from it." ఇంకొక వచనం మనం చూసినట్లయితే 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. Here is promise with a condition ఇక్కడ షరతుతో కూడిన వాగ్దానం ఉంది. for the promise to be fulfilled. The condition is what we have to do. ఇక్కడ వాగ్దానం నెరవేర్చబడాలంటే షరతు ఏంటంటే మనం ఏం చేయాలంటే, Train up a child in the way he should go. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. Promise, when he's old, he will not depart from it. It's like confessing our sin. If we confess our sins, he is faithful and just to forgive us our sins. What if you don't confess your sin? వాగ్దానం ఏంటంటే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది ఎలాంటిదంటే, మీ పాపాన్ని మీరు ఒప్పుకునే ఎడల ఆయన నీతిమంతుడు కనుక మీ సమస్త దుర్నీతి నుండి ఆయన మిమ్మల్ని కడిగి పవిత్రపరుస్తాడు. ఒకవేళ మీ పాపాన్ని ఒప్పుకోకపోతే ఏమవుతుంది? Then he doesn't forgive you. ఆయన మిమ్మల్ని క్షమించడు. See, there's a condition attached to every promise. కాబట్టి ప్రతి వాగ్దానానికి కూడా ఒక షరతు ఉంటుంది. Believe in the Lord Jesus Christ, that's the condition, and you will be saved. యేసుయందు విశ్వాసం ఉంచుడి, అది షరతు, అప్పుడు మీరు రక్షించబడదురు, అది వాగ్దానం. If we walk in the light, then we have fellowship with him. మీరు వెలుగులో నడిచిన యెడల ఆయనతో కూడా మనం సహవాసం కలిగి ఉంటాం. If we confess our sins, he forgives us. మన పాపాలను మనం ఒప్పుకున్న యెడల ఆయన మనల్ని క్షమిస్తాడు. If you train up a child in the way he should go, when he's old, he will not depart from it. బాలుడు నడవలసిన త్రోవలో వానికి మీరు నేర్పించినట్లయితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. It's a condition. Is there ever a person who honestly confesses his sin and the Lord does not forgive him? No. కాబట్టి ఇది ఒక షరతు. కాబట్టి ఎవరైనా యథార్థంగా వాళ్ళ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించకుండా ఉంటాడా? ఉండడు అలా. Is there any person who honestly walks in the light and can't have fellowship with God? No. యథార్థంగా ఒక వ్యక్తి వెలుగులో నడుస్తూ ఉన్నట్లయితే దేవునితో సహవాసం కలిగి ఉండడా? కలిగి ఉంటాడు. Is there any person who honestly trained up a child in the way he should go and the child went astray when he's old? Impossible. కాబట్టి ఎవరైనా కానీ యథార్థంగా బాలుడు నడవలసిన త్రోవను నేర్పిస్తూ ఉన్నట్లయితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవటం అసాధ్యం. I say impossible because the word of God is true. అది అసాధ్యం అని నేను చెప్తున్నాను, ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే నిజం. Don't ever put the blame on God for your failure. నీవు ఓడిపోయి దేవుని మీద నింద వేయొద్దు. I decided that when my children were small. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను నిర్ణయించుకున్నాను. I said, Lord, if my children go astray, నేను చెప్పాను ప్రభువుకి, ప్రభువా నా పిల్లలు దారి తొలగినట్లయితే పిల్లలు అలానే ఉంటారు, వాళ్ళు వేరుగా ఉంటారు. I will not say, oh, children are different, what to do, they are like that. No, I'll say, Lord, I did not fulfill the condition the way I should. Maybe I was busy making money. ప్రభువా నేను చేయవలసిన పనిని నేను చేయలేదు, బహుశా నేను డబ్బు సంపాదించే విషయంలో తీరిక లేకుండా ఉన్నానేమో. Or in my case, so busy traveling preaching the word of God that I had no time to bring up my children. లేక నా విషయంలో అయితే నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఎంతో ప్రయాణాలు చేస్తూ ఉన్నాను, నా పిల్లల్ని పెంచడానికి నాకు సమయం లేదు. Then I should stop preaching the word of God because my whole testimony of preaching is ruined by the way my children are living. ఆ విషయంలో అప్పుడు నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ఆపేయాలి, ఎందుకంటే నా పిల్లలు జీవించే విధానాన్ని బట్టి నా సాక్ష్యం అంతా కూడా పోతుంది. Very important. If 1 Timothy 3 says, if a man does not know how to bring up his children, how is he going to take care of the house of God? మొదటి తిమోతి 3లో ఎంతో స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది, ఒక వ్యక్తి తన పిల్లల్ని స్వాధీనపరచుకున్నట్లయితే ఏ విధంగా సంఘాన్ని చూసుకోగలడు. He's got no right to preach in the house of God if he doesn't bring up his children properly. తన పిల్లల్ని సరిగా పెంచలేనట్లయితే దేవుని యొక్క మందిరంలో బోధించడానికి ఆయనకు అర్హత లేదు. I believe that. I said, Lord, if my children go astray, I'll stop preaching. ప్రభువా నా పిల్లలు దారి తొలగిపోయినట్లయితే నేను బోధించడం ఆపేస్తాను. I told the Lord that. I have no right to preach. I'll honor your word. నేను ప్రభుతో చెప్పాను, అప్పుడు నేను బోధించడానికి నాకు ఎటువంటి హక్కు ఉండదు, ఎందుకంటే నేను దేవుని యొక్క వాక్యాన్ని గణపరుస్తున్నాను. I don't care what people think about me. ప్రజలు నా గురించి ఏమనుకుంటారన్నది కాదు, I fear God. నేను దేవునికి భయపడతాను. And I'll tell you this, you do business with God, God will deal with you straight. You say, Lord, I'm going to take your word literally. I'm going to take it seriously. I have no right to preach your word. నీవు దేవునితో సరిగా వ్యవహరించినట్లయితే దేవుడు నీతో సరిగా వ్యవహరిస్తాడు. ప్రభువా నీవు చెప్పింది నేను చేయనట్లయితే నేను ఈ విధంగా బోధించడానికి అర్హత లేదు. If I have not brought up my children properly. నా పిల్లల్ని నేను సరిగా పెంచినట్లయితే. Now, let me also qualify this by saying, children sometimes go through a little up and down. నేను ఇంకొక మాట కూడా చెప్తాను, కొన్నిసార్లు పిల్లలు ఒక్కొక్క దశలో వాళ్ళు కొంచెం హెచ్చు తగ్గులు గుండా వెళ్తూ ఉంటారు. Some rumbles in their life, in their
early teenage years. That's because they are transitioning from child to adult and they think they are adults when they're not yet adults. టీనేజ్ లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారంటే మేము పెద్దవాళ్ళం అయ్యాం అనుకుంటారు కానీ వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవ్వలేదు. ఆ సమయంలో ఆ మార్పులో కొంచెం వాళ్ళు అటు ఇటు ప్రవర్తిస్తుంటారు. And the parents think they are children when they're not children. తల్లిదండ్రులేమో వాళ్ళు పిల్లలు కాకుండానే పిల్లలు అన్నట్లుగా చూస్తుంటారు. That transition period can be a bit difficult. Parents can be hard on their children. ఆ మార్పు పొందే దశ ఎంతో కష్టంగా ఉంటుంది. తల్లిదండ్రులేమో వాళ్ళని పిల్లల్లాగానే చాలా కఠినంగా చూస్తుంటారు. And children can be very foolish, and that's why parents need more wisdom. పిల్లలేమో తెలివి లేకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులకి ఎక్కువ జ్ఞానం అవసరం. Once a child has crossed the age of 12, that's not the time for physical discipline. That's over. ఒకసారి పిల్లవాడు 12 సంవత్సరాల వయసు దాటిన తర్వాత భౌతికంగా వాళ్ళని శిక్షించకూడదు. అప్పటికి అయిపోవాలి అది. But there are other ways we must restrain our children. We must be strict with our children, particularly if they are girls and they're కాబట్టి మన పిల్లల పట్ల మనం వేరే విధంగా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి. ముఖ్యంగా అమ్మాయిలైతే immodestly dressed or going out with the wrong type of friends. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు సరి అయిన వస్త్రధారణ చేసుకోకుండా ఉన్నట్లయితే, అదేవిధంగా వాళ్ళు వెళ్ళే స్నేహితులు కూడా వాళ్ళు సరైన వాళ్ళు కానట్లయితే, Sometimes they don't know, they're foolish. Foolishness is bound up in the heart of a child and we have to protect them. కొన్నిసార్లు వాళ్ళకి తెలియదు, వాళ్ళ హృదయంలో ఆ మూఢత్వం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం కాపాడాలి. Parents are given to children to protect them. పిల్లలకి తల్లిదండ్రులని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళని మనం కాపాడటానికి. So, instruction and discipline. When we think of God, it's much easier to think about God as a loving father. కాబట్టి బోధించాలి, శిక్షించాలి. దేవుణ్ణి మనం చూసినప్పుడు దేవుడు ప్రేమగల తండ్రి అని అనుకోవటం సులభమే. And the Christian world, the charismatic world is especially God's love. Don't ever forget that. God is a loving father. ఈ క్రైస్తవ లోకంలో చూసినట్లయితే ముఖ్యంగా కరిస్మాటిక్ గుంపుకు చెందిన వాళ్ళు దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, దేవుడు మనకు తండ్రి, ఆ ప్రేమను మర్చిపోవద్దు అని చెప్తూ ఉంటారు. You always think of God as a love. Which father will withhold bread from someone, a child? He'll never give a stone. ఏ తండ్రి రొట్టెనివ్వకుండా ఆపివేస్తాడు, ఆయనేమి రాతినివ్వడు. And all these wonderful truths, which are all true. ఈ అద్భుతమైన సత్యాలను వాళ్ళు చెప్తుంటారు, అవి నిజమే. It's one side of God. అది కేవలం దేవునికి ఒకవైపు మాత్రమే. That He's kind. He'll never give you a stone if you ask for bread. He'll never give you a serpent if you ask for fish. ఆయన ఎంతో దయగలిగిన వాడు. మీరు రొట్టెని అడిగితే ఆయన రాతినివ్వడు, ఆయన మీరు చేపను అడిగితే పామునివ్వడు. All that is true, but that is one side of God. అదంతా నిజమే, కానీ అది దేవునికి ఒకవైపు మాత్రమే. There's another side of God. And that is, He's a father who disciplines. It says in Hebrews in chapter 12. దేవునికి మరొక వైపు ఉంటుంది. ఏంటంటే ఆయన శిక్షించే దేవుడు కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. Hebrews 12, it says, verse 7, it is for discipline that you endure. God deals with you as with sons. For what son is there whom his father does not discipline? హెబ్రీ 12:7 శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు. Is there a father here, sitting here, who does not discipline his child? You are not like God. ఇక్కడ ఎవరైనా తండ్రి ఉన్నాడా పిల్లల్ని శిక్షించకుండా? అట్లయితే నీవు దేవునిలాగా లేవు. You should be like God, who disciplines his children. It says here, what son is there whom his father does not discipline? నీవు నీ పిల్లల్ని శిక్షించే విషయంలో నువ్వు దేవునిలాగా ఉండాలి. ఇక్కడ ఏం చెప్పబడిందంటే తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? I'd say, Lord, there are millions of sons today, unfortunately, in the world, whose the fathers never disciplined them. ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రభా, దురదృష్టవశాత్తు ఉన్నారు, వాళ్ళ తండ్రులు వాళ్ళని శిక్షించట్లేదు. They've never understood how to discipline their children. వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా శిక్షించాలో వాళ్ళకి అర్థం కావటం లేదు. They only see God as a God of love, provide for them, care for them, provide for them, never discipline them. దేవుడు కేవలం ప్రేమగల తండ్రి, వాళ్ళని ప్రేమించటం, వాళ్ళకి సదుపాయాలు కలగజేయటం. You are not like God. You're a bad representative of God. నీవు వాళ్ళని శిక్షించకుండా ఉన్నట్లయితే నీవు దేవుణ్ణి అర్థం చేసుకోలేదు, దేవుణ్ణి సరిగా నువ్వు చూపేయట్లేదు, అలాంటి చెడ్డవాడిగా నువ్వు ఉన్నావు. When you only love and care for your son and daughter and you don't discipline them. నీ కుమారుని కుమార్తెను నువ్వు కేవలం ప్రేమిస్తూ ఉండి వాళ్ళని శిక్షించకుండా ఉన్నట్లయితే you're not representing God correctly.
దేవుణ్ణి సరిగా వ్యక్తపరచడం లేదు. You're like, to me, the picture I use is of sometimes outside these gyms, కొన్నిసార్లు నేను ఈ సాదృశ్యాన్ని చూపిస్తుంటాను. జిమ్ లో కొన్నిసార్లు బయట చూసినప్పుడు they have a picture of a muscular man rippling with muscles all over. చాలా బలమైన కండలు కలిగిన వ్యక్తి యొక్క ఫోటోలు వేస్తారు. But I like to paint a picture of a man with one side all muscular and the other side skin and bones. నేను ఈ విధంగా ఊహించుకుంటూ ఉంటాను. ఒక పక్కేమో బాగా కండలు కలిగి, ఒక పక్కేమో అసలు ఏ కండలు లేకుండా ఉన్నట్లు చూస్తాను. Who would ever go into a gym like that? ఒకవేళ జిమ్కు నువ్వు అలా వెళ్ళినట్లయితే, నువ్వు అలా అయినట్లయితే ఎవరు ఆ జిమ్కి వెళ్ళరు. Like that. But that is the picture a lot of people present of God. One side full of love, 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 love. What about the discipline side? Zero. కానీ దేవుణ్ణి అనేక మంది అలా చూపిస్తుంటారు. ఒక పక్కేమో ఎప్పుడు ప్రేమ ప్రేమ అని అలా చూపిస్తారు, ఇంకొక పక్కేమో ఏమీ చూపించరు. That's a wrong picture of God. అది దేవుని యొక్క తప్పుడు చిత్రం.